హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ భానుశ్రీ. వెల్కమ్ టు భానుస్ ప్రపంచం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసండి కార్తీక మాసము లాస్ట్ డే అండి, అంటే December 12th ట్యూస్డే రోజు మా కాలనీ సీతా హోమ్స్ కాలనీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక వెహికల్ మాట్లాడుకొని అండి బయలుదేరామన్నమాట. మార్నింగ్ 10కి మూవ్ అయిందండి బస్సు. మేము ఫస్ట్ చిలుకూరుకి వెళ్ళామండి. చిలుకూరు బాలాజీని దర్శించుకొని అక్కడ నుండి గండిపేట పార్క్కి వెళ్ళాము. అక్కడ బాగా ఎంజాయ్ చేశాను అనమాట. అది ఈ వీడియో. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాగున్నాయి, చాలా బాగున్నాయి. చిలుకూరు వచ్చా చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, చిలుకూరు వచ్చాము మా కాలనీ ఫ్రెండ్స్తో. ఇది ట్యూస్డే రోజు మార్నింగ్ 11 o'clockకి చిలుకూరుకి వెళ్ళామండి. కొంచెం రష్ తక్కువగానే ఉందండి, ఎందుకంటే అది వర్కింగ్ డేస్ అవ్వడం వల్ల కొంచెం రష్ తక్కువగానే ఉంది. అంటే ప్రదక్షిణాలు చేసేవాళ్ళు లోపల నుండి ప్రదక్షిణాలు చేయొచ్చండి. నాకంటే ఫస్ట్ టైం తెలిసింది. యాక్చువల్గా ఫ్రైడే, సాటర్డే, సండే రోజు మాత్రమే బయట నుండి ప్రదక్షిణాలు రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లోపల ప్రదక్షిణాలు ఆపేస్తున్నారండి. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఈ 4 days లోపల ప్రదక్షిణాలు చేయొచ్చండి, రష్ తక్కువగా ఉంటే. అందరూ చూడండి ఇంత రష్గా ఉంది, పర్వాలేదు. లోపల నుండి ఉందండి, మేము లోపలనే ప్రదక్షిణాలు చేస్తాను. మహా ప్రదక్షిణలు అయితే కొంచెం ఇబ్బంది అయ్యేదండి, ఎందుకంటే 108 అలా ఉంటాయి కదా, అంటే మనం అనుకున్న దాన్ని బట్టి ఉంటుంది. బట్ నేను 11 ప్రదక్షిణాలు చేశాను కాబట్టి త్వరగా అయిపోయిందండి. అక్కడ స్వామివారిని దర్శించుకొని అండి, ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు చూసారా. చింత చెట్టు భలే చల్లగా ఉంటుందండి. చింత చెట్టు కింద కొద్దిసేపు కూర్చున్నాము. అందరం మా కాలనీ ఫ్రెండ్స్ అందరం ఇక్కడ ప్రసాదం ఇచ్చారండి. ప్రసాదం తీసుకొని అక్కడ కొద్దిసేపు కూర్చొని ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంటుందండి. ఈరోజు శివునికి చక్కగా అన్నంతో మొత్తం అన్నంతో అలంకరణ చేశారండి. భలే ఉన్నారండి, కానీ నేను తీయలేకపోయాను. వీడియోని దర్శించుకునే అండి ఇక్కడ మా ఫ్రెండ్స్తో కొద్దిసేపు కూర్చున్నామండి. ఫ్యామిలీతో వస్తే ఎంజాయ్ అదొకలాగా ఉంటుందండి, ఫ్రెండ్స్తో వస్తే అదొక ఎంజాయ్ ఉంటుందండి. మా కాలనీ ఫ్రెండ్స్ చాలా సరదాగా ఉంటారు. ఆ రోజు మేము దీపాలు వెలిగించుకున్నామండి, ఉసిరి దీపాలు. ఇలా అందరం ఇక చూడండి మా కాలనీ ఫ్రెండ్స్ అందరు ఇలా దీపాలు వెలిగిస్తున్నారు. అందరూ దీపం పరంజ్యోతి స్వరూపం అంటారు కదండి. కార్తీక మాసంలో ఎంతగా వీలవుతే అంత ఎక్కువగా దీపాలు వెలిగించడానికి మనము ప్రయత్నించాలండి. మేమందరం వెలిగిస్తూ ఉంటే అక్కడ ఒక పంతులు ఉన్నారు, ఆయనకు సంతోషం వేసి అతను వచ్చారండి. అతని మాటలు విందాము. అందరూ చెప్పండి. శుభం కరోతి, శుభం కరోతి, కళ్యాణం, కళ్యాణం, ఆరోగ్యం, ఆరోగ్యం, ధన సంపద, ధన సంపద, శత్రుబుద్ధి, శత్రుబుద్ధి, వినాశాయ, వినాశాయ, దీపజ్యోతి, దీపజ్యోతి, నమోస్తుతే, నమోస్తుతే. అందుకని అందరూ చెప్పండి. బుద్ధిర్బలం, బుద్ధిర్బలం, యశోధైర్యం, యశోధైర్యం, నిర్భయత్వం, నిర్భయత్వం, అరోగతాం, కరోగతాం, అజాఢ్యం, అజాడ్యం, వాక్, వాక్, పటుత్వంచ, పటుత్వంచ, హనుమత్, హనుమత్, స్మరణాత్ స్మరణాత్ భవేత్. భవేత్. మీకు అందరికి చివరిగా ఈరోజు కార్తీక మాసంలో అమావాస్య సందర్భంగా వచ్చాం. లోపల శివయ్యకి అన్న అలంకారం, అన్న పూజ. కాబట్టి అందరం కూడా ఆ శివుని శ్లోకం ఒకటి చెప్పేస్తే నేను లోపలికి వెళ్ళిపోతా. చెప్పండి. జన్మ మృత్యు, జన్మ మృత్యు, జరా వ్యాధి, జరా వ్యాధి, పీడితం, పీడితం, కర్మ, కర్మ, బంధనైః, బంధనైః, మృత్యుంజయ, మృత్యుంజయ, మహాదేవ, మహాదేవ, త్రాహి మాం, త్రాహి మాం, శరణాగత. శరణాగత. అక్కడండి మేము ఆంజనేయ స్వామి టెంపుల్ ముందు అలా దీపాలు వెలిగిస్తుంటే మమ్మల్ని అందరినీ చూసి ఆయనకు సంతోషం వేసి పంతులు గారు బయటకు వచ్చి మా చేత శ్లోకాలు చదివించారండి. చాలా చాలా ఆనందం అనిపించింది. ఇక్కడ మనకి షాపింగ్స్ చేసే వాళ్ళు చేసుకున్నారండి. అంటే ఇక్కడ అన్ని చాలా షాప్స్ ఉంటాయి, గాజులు ఇలా చాలా ఉంటాయి, చెవులకి అవన్నీ, పిల్లలకి ఆట బొమ్మలు అవన్నీ ఉంటాయి. ఆ ఊరికి అలా వీడియో తీశాను. కానీ బాగుంటాయండి ఇక్కడ షాపింగ్ చేస్తే. గాజులు కావాలనుకున్న వాళ్ళు గాజులు కూడా తీసుకున్నారు. తర్వాత వచ్చేటప్పుడు అండి ఇంకా మాకు 1 అయిపోయిందండి. మనకి దర్శనం చేసుకొని మేము దీపాలు వెలిగించుకొని అంత చేసేలోపు 1 అయిందండి. ఎందుకంటే కొంచెం పబ్లిక్ తక్కువగా ఉంది కాబట్టి మాకు త్వరగా దర్శనం అయిపోయింది. నాకు భలే నచ్చాయండి ఇవి పిట్టగూడ్లు, బాగా నచ్చాయి. కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి, బట్ కానీ బాగున్నాయండి. అందరము అండి 1 o'clockకి బస్ ఎక్కామండి గండిపేటకి వెళ్ళడానికి. అందరు వచ్చారా? అందరు నామాలు పెట్టించుకున్నారు, నేనే మిస్.
ఇక్కడ మా ఇద్దరు కనిపిస్తున్నారు కదండి, ఇద్దరు మా ఫ్రెండ్స్ అండి, దేవి విశాలి. వాళ్ళిద్దరి గురించి స్పెషల్గా చెప్పాలి అండి. ఎందుకంటే విశాలి తను కుక్కట్పల్లి దగ్గర ఉంటుందండి, అక్కడ నుండి వస్తుంది ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది శ్రమ అనుకోకుండా ఇంత దూరము అంటే మమ్మల్ని కలవడానికి. అందుకనే ఈ వీడియో ద్వారా తనకి థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే కనీసం ఇలా అన్న మా ఫ్రెండ్స్ అందరం కలుస్తాము అని చెప్పేసి అంత దూరం నుండి ఎవ్రీ ఇయర్ వస్తుందండి. చక్కగా ఏ అకేషన్ అయినా వస్తుందండి పిలిస్తే. విశాలి తర్వాత దేవి అండి. దేవికి అన్ని రకాల లీడర్షిప్ క్వాలిటీస్ అంటారు కదండి, అంటే ఒక 25 నుండి 30 మెంబర్స్ని మేనేజ్ చేయాలంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటేనే అది సాధ్యం అండి. అందరికీ అనుకూలంగా, అందరికీ నచ్చే విధంగా అన్నీ సమకూర్చి, ఎవరికి ఇబ్బంది కలగకుండా తీసుకొని వచ్చి మేనేజ్ చేయడం, టైం మేనేజ్మెంట్ అన్నీ అన్నమాట. ఎవరికి ఇబ్బంది లేకుండా తను ఎప్పుడూ తనే ప్లాన్ చేస్తూ ఉంటుందండి. మేము కాలనీ నుండి ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటామండి ఏదో ఒక ప్లేస్కి. లాస్ట్ ఇయర్ది కూడా వీడియో ఉంది. అమ్మతల్లి టెంపుల్కి వెళ్ళాము. పాపడ్, ముందు కాళ్ళు పెడతారు, సాంబారు, పెరుగు. ఎవ్రీ ఇయర్ అండి ఒక్కొక్కరం ఒక్కొక్క వంట వండుకొని తీసుకుని వెళ్ళే వాళ్ళం అండి. ఈసారి ఏంటంటే క్యాటరింగ్ ఇచ్చామండి. వాళ్ళు మనకి 9 o'clock వరకులా క్యాటరింగ్ వాళ్ళు వంటలు చేసుకొని తీసుకొచ్చారు. ఈసారి క్యాటరింగ్ ఇచ్చాము. కానీ బట్ ఎవ్రీ ఇయర్ తలా ఒక ఐటమ్ వండుకొని వెళ్ళి తినేసి ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళము. ఈసారి మాత్రం క్యాటరింగ్ ఇచ్చాము. చూడండి అన్ని రకాలవి ఆర్డర్ ఇచ్చాము. పూరి, ఫ్రైడ్ రైస్, ఆలు కుర్మా, చిక్కుడుకాయ, చక్కెర పొంగలి, ఇలా పచ్చడి, చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మా లంచ్ అయ్యేలోపు 3 అయిపోయిందండి. 3 తర్వాత అండి మేము గేమ్స్ ఆడామండి. ఫస్ట్ హౌజీ గేమ్ ఆడామన్నమాట. విశాలి నిల్చుంది చూడండి, తను విశాలి అనమాట. తను ఎప్పుడు అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటుంది. దేవి గేమ్ కండక్ట్ చేస్తుందండి. చాలా సరదాగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని నిల్చుని చూడండి, ఆవిడే దేవి అండి. దేవి గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. ఇలా మళ్ళీ మేము కొట్టుకుంటామని చిన్నపిల్లలాగానే అయిపోతామండి. చాలా సరదాగా ఉంటుంది గేమ్, చాలా ఎంజాయ్ చేస్తాము. నాకు ఇక్కడ చాలా మంది ఉంటాం కాబట్టి సింపుల్గా పెట్టుకుంటామండి హౌజీలో. అంటే జల్దీ 5, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, మళ్ళీ హౌజీస్, ఫస్ట్ హౌజీ, సెకండ్ హౌజ్, థర్డ్ హౌజీ అని. అంటే అందరికీ సింపుల్గా ఉండడానికి. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదండి, వాళ్ళకు కూడా ఇబ్బంది అవ్వకుండా జస్ట్ సింపుల్గా పెట్టుకుంటాం అనమాట. పెట్టుకొని ఆడాము. ఒకటే గేమ్ ఆడామండి, ఎందుకంటే టైం లేదు, వింటర్ కూడా కాబట్టి. అప్పటికే 4 అవుతుంది, తొందరగా చీకటి అయిపోతుంది కాబట్టి ఇంకా మిగతా గేమ్స్ కూడా ఆడదామని చెప్పేసి ఓన్లీ 1 హౌజీ గేమ్ ఆడాము. తర్వాత ఈ ఆంటీ ఉన్నారు కదండి, మణి గారి వాళ్ళ మమ్మీ అనమాట. తను చాలా సరదాగా ఉంటారండి. అసలు చిన్న పిల్లలతోటి సరదా ఇలా మాట్లాడుకుంటూ అలా మాట్లాడతారు. వచ్చినప్పుడు మాత్రం చాలా సరదాగా ఉంటామండి మా కాలనీ వాళ్ళందరము. చూడండి గండిపేట చెరువు చాలా పెద్ద చెరువు అండి. ఇది మనకి చాలా పెద్దగా ఉంటుంది. మంచినీళ్ళ చెరువు, చాలా మంచి వాటర్ అన్నమాట, ప్యూర్ వాటర్. అందుకే వీడియో తీశాను. చూసి పెడతావా? ఆయన కొద్దిగా రుచి చూపించారు మాకు, కాదు కొద్దిగా రుచి రుచి చూపించారు కొద్దిగా. మేము ఊరుకుంటాం. ఓకే. కొండలలో నెలకొన్న కోని తీరాయేడువాడు, కొండలంత వారములు పేడువాడు, కొండలలో నెలకొన్న కోని తీరాయేడువాడు. కొద్దిసేపు అండి ఇలా సాంగ్స్ పాడిన తర్వాత అండి ఇదొక గేమ్ కండక్ట్ చేసిందండి దేవి. ఇప్పుడు ఇటుక పట్టుకున్నారు కదండి, ఆవిడ మణిగారు అనమాట. అలా ఇటుకను 2 ఫింగర్స్తో ఎవరైతే ఎక్కువసేపు హోల్డ్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అనమాట. ఇతను ఫస్ట్ మణిగారు పట్టుకున్నారు.
తను 1.5 minute ఏమో పట్టుకున్నారండి. అలా అందరూ ట్రై చేశారు. ఇష్టం అది అయిపోయింది ఇంకా అవుట్. పెయిన్ వస్తే ఇంకా ఆపేసి చెప్పనాక చేయాలి. ఎంత అవమానం మనకి. చాక్లెట్ ఎలాగే ఆవిడేదో చెప్పుకున్నారు కదా పాపం, దానికోసం పాపం ఇలాగే పట్టుకున్నారు ఈవిడ కూడా. ఆవిడ వేరే ఉండు 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 ఉండురా ఉండురా 10 ఉండు. ఓకే టార్గెట్లు ఇవన్నీ వద్దు కానీ మనకి మనం పెట్టుకోవడం పక్కోళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది, పక్కోళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఫ్రీగా వదిలేసేయాలి. కాలు జాగ్రత్త బాను. నాది కూడా అలాగే అనిపించింది. 4 అయిపోయింది. పట్టుకో, ఎక్స్పీరియన్స్ చెప్తుంది. ఆ ఇటకను హోల్డ్ చేసే గేమ్ అందరూ ఆడారండి. నేను 7 minutes పైన పట్టుకున్నాను, నేను విన్ అయ్యాను. ఇది ఒక గేమ్ కూడా కండక్ట్ చేశారండి. కింద 7 గ్లాసెస్ పెట్టాలి, దానిపైన మధ్యలో ఒక్కొక్కటి అలా పెట్టుకుంటూ లాస్ట్కి ఒకటి వచ్చేలాగా పెట్టాలన్నమాట. ఎవరు తక్కువ టైంలో అలా పెట్టగలుగుతారో వాళ్ళు విన్ అయినట్టు అనమాట, వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అలా అన్నమాట. అలా కొన్ని గేమ్స్ కూడా కండక్ట్ చేశాము. ఇంకా పార్క్ చూడలేదని చెప్పేసి పార్క్ కూడా చూద్దామని చెప్పేసి గేమ్స్ అయిపోయాక బయలుదేరామండి. ఇక ఇక్కడ ఫ్రెండ్స్ అందరం కలిసి ఫొటోస్ దిగుతున్నాము. అందరినీ తీస్తానుగా నేను. చూసారండి, సన్సెట్ అవుతుంది 6 o'clockకి. గండిపేట చెరువు చాలా అందంగా ఉందండి. ఆ సన్సెట్లో చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం అండి గండిపేట చెరువు చూడడం, నేను ఫస్ట్ టైము. చాలా బాగుందండి వెదరు అదంతా. అది వింటర్ కూడా కావడం వల్ల తొందరగా సన్సెట్ అవుతుంది. తినేనండి డ్రెస్ వేసుకుంది కదా, తనే దేవి అంటే. మా కాలనీలో ఎలాంటి యాక్టివిటీస్ జరిగినా తనే ముందుండి నడిపిస్తూ ఉంటుంది. లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఉన్నాయండి. తను ఒక యూనిక్ పీస్ అని చెప్పొచ్చు. అంటే తనని అందరినీ చాలా చక్కగా హ్యాండిల్ చేస్తుందండి. చూడండి సన్సెట్ ఎంత బాగుందో. ఇంకా మేము 7కి అలా బయలుదేరామండి. గిఫ్ట్స్ ఇచ్చింది కదండి తనేనండి దేవి అంటే. ఇప్పుడు వచ్చేసి అంతా ఈ వెహికల్కి మనకు ఫుడ్కి ఎంత ఛార్జ్ అయింది ఏంటి మొత్తం అంతా కౌంట్ చేసి ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పేసి అందరి దగ్గర అమౌంట్ కలెక్ట్ చేస్తుందండి. చాలా ఎక్కువగా హార్డ్ వర్క్ చేసేదంటే దేవియేనండి. ఎందుకంటే వెహికల్ని మాట్లాడడము, టైంకి అందరికీ గుర్తు చేసి అందరినీ పిలవడం, అది హ్యాట్స్ ఆఫ్ అండి దేవికి. ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.